ఇందులు అందుకు కారణము భగవద్ధామాన్ని తప్పక చేస్తారు. వాళ్ళు భగవంతునికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు కాబట్టి వాళ్ళు భగవంతుడికి సంబంధించినవి అర్పిస్తూ ఉంటారు. అట్లాగే భగవంతుని ఇచ్చినవి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు భగవంతుని తప్పనిసరిగా చేస్తారని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. అందుకని భక్తుడు అవ్వాలన్నమాట. అందరూ కూడా మనకేంటంటే ముఖ్యంగా మన కృష్ణ చైతన్యం విసురుతో అవుతాడు ముఖ్యమైన కారణం అవుతుంది. బాగా అన్ని చోట్ల బాగా పెద్ద పెద్ద కేంద్రాలు స్థాపించడానికి మనం కూడా స్థాపించుకోవడానికి కూడా కొంత కాలం 16 మాలలు జపమాలు చేయకపోతే మనం స్థాపించలేదు. ఒక 10 మంది భక్తులన్న రోజు 16 మాలలు జపం చేస్తే రోజుకు 2 గంటలు ఆ చైతన్య మహాప్రభు కటాక్షం ఉంది. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు ఆయన కటాక్షం వల్ల మనము భక్తి సామ్రాజ్యాన్ని విశ్లేషణ చేయగలం. ఒక వ్యక్తి ఎప్పుడు చేయలేడు. ఒక 10 మంది అందరూ కలిసి భక్తులు జపం చేస్తే ముందు మనకి విధమైన డబ్బులు తీసుకురావసరం లేదు, రకరకాలుగా భోగాల అవసరం లేదు, ఏమవసరం లేదు. అది జపం చేయాలి. 10 మంది బాగా జపం చేస్తే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. ఆ శక్తి వల్ల ఏమైతే పెద్ద కేంద్రాలు వస్తాయి, అన్ని చోట్ల ప్రచారం చేయగలుగుతాము, అన్నీ జరుగుతాయి. అందుకనే మన వాళ్ళు పొద్దున్న కూడా మంగళారతులు పెట్టి జపం చేయించేది కారణం. పొద్దున్న అన్ని ఇస్కాన్ టెంపుల్ 16 సార్లు జపం చేయాలి. మనకి టెంపుల్ లేదు కాబట్టి అందరూ ఇళ్ళ దగ్గర అయినా సరే జపం మాత్రం చేయాలి. అది చాలా శక్తివంతమైంది. అది భౌతిక వస్తువు కాదు, అశ్రద్ధ చేయకూడదు. మీరందరూ కూడా అది 16 మాలలు చేస్తే మనం అందరం భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం, లేకపోతే ఎక్కువ చేయలేము. మనం హరే కృష్ణ. పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞ పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి దైవమేవ పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞ వా పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి దైవమేవ పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞ వా పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞ పరే యజ్ఞం యజ్ఞనైవోపజుహ్వతి योगिनः पर्युपासते ब्रह्मज्ञ परे यज्ञं यज्ञेनैवोपजुह्वति యజ్ఞాల ద్వారా దేవతలను లెస్సగా పూజించురు. మరికొందరు పరబ్రహ్మమనడి అగ్నియందు హోమమును చేయుదురు. కొందరు ఏం చేస్తారంటే మామూలుగా యజ్ఞాలు బాగా చేసుకుంటారు. ఆ దేవతల కోసం, దేవతలు సంతోషపడితే వర్షాలు పుట్టారు. కొంతమంది వాళ్ళకి సంబంధించిన గుణాలను బట్టి, జన్మను బట్టి, వాళ్ళ ఏరియాని బట్టి, వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి యజ్ఞాలు చేసుకుంటారు దేవతల సంబంధం. కొంతమంది బ్రహ్మజ్యోతిని భగవంతుడు అనుకుని దానికి యజ్ఞార్పణం చేస్తుంటారు. అయితే యమునాచార్యులు ఏమన్నారంటే, యమునాచార్య వారు ఏం చెప్పారంటే, బ్రహ్మజ్యోతితో ఉన్నప్పుడు నాకు భగవంతుడు కనిపిస్తలేదు స్వామి, ఆ బ్రహ్మజ్యోతిని తొలగించి నీ దివ్య రూపం చూపించమన్నాడు. అప్పుడు భగవంతుడు ఆ చిన్మయ రూపంతో, దివ్యమైన ద్విభుజ రూపంతో, అందమైన సౌందర్యంతో భగవంతుడు అసలు రూపాన్ని చూస్తాడన్నమాట. ఆ యజ్ఞం చేయటం వల్ల కూడా శక్తి సరిగా పొందలేదు. అగ్నిని ఆహుతి చేయడం వల్ల కూడా సరిగా భగవంతుని పొందలేదు. శుద్ధంగా శుద్ధి అవ్వడం, ఆ భక్తి శుద్ధి కాలేదు. అట్లాగే దేవతలకు సమర్పించినంత మాత్రాన దేవతలకు కూడా భగవంతుడే దిక్కు. ఆయన సంబంధించి లేకుండా కర్మలు చేసినా అది కూడా అంత సక్సెస్ఫుల్గా ఏం కాదు. స్వల్పమైన ఫలితాలు వస్తాయి. అంటే ఏదైనా సరే ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఉంటే కొంతమంది ఫలితాలు వస్తాయి, కానీ దివ్యమైన ఫలితాల కోసం పనిచేయాలి. తాత్కాలికంగా పనిచేసి రావణాసురులాగా, హిరణ్యకశిపులాగా బాగా సంపద పొంది ప్రమాదకరంలో చిక్కుకుంటాం మనం.
అట్లా కాకుండా మనం ప్రహ్లాదుల్లాగా, పాండవుల్లాగా, కుచేలులాగా మంచి భక్తి యొక్క సేవ చేయాలన్నమాట. అనంత కోటి భక్తులు ధర్మరాజులాగా. హరే కృష్ణ. జై కలియుగ హరినామ సంకీర్తనకి, సంకీర్తన భక్త బృందికి, భగవద్గీత మహాశాస్త్రానికి, రాధాకృష్ణ నామ సంకీర్తన భక్త బృందికి, వచ్చేవారం అందరూ భక్తులు పిల్లలందరూ కూడా ఆదివారం నాడు పొద్దున కూడా 9 గంటలకి ఈ మహతి దగ్గరికి రండి. అక్కడ అందరికీ కూడా మనం కృష్ణాష్టమానికి సంబంధించిన మంచి మంచి నాటికలు, దానికి సంబంధించిన రిహార్సల్ అవన్నీ చేయాలి. ఆ పిల్లలందరూ కనీసం ఒక 20 మంది దాకా ఉంటే 4-5 నాటికలు అన్నీ సెట్ చేసి మనం నేర్పగలుగుతాం. మీరందరూ ఫ్రెండ్స్ని తీసుకురండి. మీరు కూడా 2 వారాలు తీసుకురండి, 3 వారాలు. మీ తమ్ముడు భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికే. శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి భగవద్గీత మహాశాస్త్రము 4వ అధ్యాయము 21వ శ్లోకము దివ్య జ్ఞానము. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము. 21వ శ్లోకం తీయండి అందరూ. 4వ అధ్యాయంలో 20వ శ్లోకంలో కర్మఫలమైన ఆసక్తిని విడిచి నిత్యతృప్తుడును నిరాశ్రయుడును అయ్యుండేవాడు అన్ని రకములకు కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మను చేయనివాడే. కర్మఫలాల మీద నేను ఈ పని చేస్తే నాకు ఇది కావాలి అది కావాలి అని అడగకుండా మన ధర్మం ప్రకారం మనం కార్యక్రమాలు చేస్తూ పనిచేస్తూ దేన్ని ఆశించకుండా నిత్యము కార్యక్రమాలు చేసేవాడు. ఆశ్రమి దేనికోసం పట్టించుకునేవాడు. అతను ఏ పూరింట్లో ఉన్నా భవంతిలో ఉన్నా ఎక్కడున్నా ఒకే రకంగా జీవించేవాడు. అన్ని రకాల కర్మలు ఎందుకు నియుక్తులైనను కామ్య కర్మలు చిక్కుకోడు. అతను ఏ పని చేస్తూ ఉన్నా ఎక్కడున్నా దానికి సంబంధించిన కామ్య కర్మల్లో దాని ప్రభావాన్ని చిక్కుకోరని భగవంతుడు చెప్పారు. హరే కృష్ణ. త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం నిరాశీర్యాత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యాత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యాత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యోత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం.
నిరాశీర్యత చిత్తాత్మా నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం సర్వన్నాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహనము ఇక్కడ పెట్టి మాట్లాడి తర్వాత చదువులే టైం చాలా తర్వాత నేర్చుకుంటు అయినా నేర్చు. అట్టి అవగాహనము కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై సౌమ్యభావను విడిచి కేవలము జీవనావసరముల కొరకై కర్మ అనుసరించును. ఆ విధముగా వర్తించు అతడు పాపపరములచే ప్రభావితుడు కాకుండాను. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే కర్మఫలాల మీద ఆసక్తి లేని వ్యక్తి, నిరాశ్రయుడు, ఏదంటే అది స్వీకరించేవాడు, కామ్య కర్మల్లో చిక్కుకోని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమవుతుందంటే అతను ఎట్లా ఉంటాడంటే ఉన్నదానిలోనే జీవిస్తూ ఉంటాడు, ఉన్నదానిలోనే సరిపెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కువగా పనిచేసి ఎక్కువ కాలం వృధా చేసి భక్తిలో లేకుండా ఉంటే మళ్ళీ అది ప్రమాదం. భక్తి లేని పని అనవసరం. కర్మ జీవితము కేవలం బంధిస్తుంది. ఆధ్యాత్మిక జీవితం శ్రేష్టమైంది. అదే కర్మలోనే ఎప్పుడు జీవిస్తాడు అనుకో జంతువుతో సమానం అవుతుంది. అందువల్ల భక్తులు ఏం చేస్తారంటే భగవంతుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంతులేని పనులు చేసి దానికోసం పాకులాడడం. కొన్ని పాపకర్మల్లో చిక్కుని కూడా ధనం కోసం పాపకర్మలో చిక్కునైనా పనులు చేస్తూ ఉంటారు. అట్లా చేయరు, ఉన్నదానిలోనే సరిపెట్టుకుంటారు, పాపకర్మల్లో చేయరు. జీవనాధారం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. దానికి జీవనంలో భోగాల కోసం పనిచేయరు, జీవించి భక్తి చేయటం కోసమే పనిచేస్తూ ఉంటారు. అతను పాప ఫలములచే ప్రభావితం కాడు. అలాంటి వ్యక్తి పాపాలు అంటుకోవు, భక్తులకి పాపకర్మలు అంటుకోవరు అని. హరే కృష్ణ. సంతుష్టో ద్వంద్వాతీతో విమత్పరః సమాసిద్ధావసిద్ధౌ ఉచ కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమాసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమాసిద్ధౌ వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే చెప్తారా మాతాజీ? యదృచ్ఛాలాభ సంతుష్టో యాదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. లభించిన దానితో సంతుష్టుడగు వాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై ఉండివాడును, స్థిరముగా ఉండివాడును అగు మనుజుడు కర్మలను అనుసరించుచున్నను ఎన్నడును బందీలు కాదు. ఏది వస్తే ఏ కాలానికి ఏం దొరికితే దాన్ని తింటూ జీవించేవాడు. అదే భగవంతుడు మనకి ఇచ్చాడని సంతృప్తి చెందేవాడు.
ద్వంద్వాతీతాలు అంటే సుఖ దుఃఖాలు వస్తాయి కదా. కొంత దుఃఖం వచ్చినప్పుడు చాలా బాధపడతారు అందరూ. లోకంలో చాలా బాధపడుతూ దానికోసం చింతిస్తూ ఆ చింత అందరికి చెప్తూ ఉంటారు. అట్లాగే డబ్బు వచ్చిందనుకో, బాగా నాకు చాలా పదవులు వచ్చినాయి, నేను గొప్ప వ్యక్తిని, లోకంలో నాకు అన్న ఎవరు లేరని గర్వంతో అందరూ చెప్తూ ఉంటారు. ఈ రెండింటికి మనసు వశమైపోయి ఉంటుంది అందరికి. అంటే భక్తులు ఆధ్యాత్మిక జీవనం ఉన్న వ్యక్తులకి ఇవన్నీ మామూలుగా వచ్చిపోయాయి. మనం అనుకోపోయినా వస్తుంది రావాల్సిన సమయంలో. వద్దనుకున్న దుఃఖం వచ్చింది. దుఃఖము సుఖము రెండు ఉంటాయి పక్క పక్కనే. ఆ రెండింటి గురించి భక్తులు ఎప్పుడు పట్టించుకోరు. ఇదే ఉండిపోద్దని కలత చెందరు. అట్లాగే ఇదంతా మన కోసం ఉంటుందని కూడా కలత చెందరు. దేశంలో ఏం చేస్తారు నాయకులందరూ, ఇది శాశ్వతంగా ఉంటుంది అనుకుంటారు. అట్లాగే అన్ని విషయాల్లో కూడా ఆ విధంగా రెండింటికి లోనై ఉంటారు అందరూ. కానీ భక్తులు పట్టించుకోడు ఆ రెండు. అసూయ ఉండదు. ఒక వ్యక్తి ఎవరన్నా గొప్ప వ్యక్తి అయినా, ధనం సంపాదించిన గొప్ప పండితుడైనా, ఆ భక్తుడు అనేవాడికి అసూయ ఉండదు. ఎందుకంటే అందరూ పండితులు అవ్వాలి, మంచిదే. భగవంతుడి కార్యక్రమాలు లోకమంతా ప్రచారం చేస్తాక అందరూ గొప్ప వ్యక్తులు అవుతే గొప్ప కావాలి. ఆ విధంగా ఎవరి మీద అసూయ ఉండదు. ధనం సంపాదించినా, గొప్ప పండితుడైనా, లేకపోతే ఏ విధమైన గొప్ప వ్యక్తి అయినా, భక్తుడు అనేది ఎవరినైనా సరే వాళ్ళ గురించి అసూయ పడరన్నమాట. జయాపజయములందు లాభ నష్టాలు వచ్చినా స్థిరంగా ఉంటారు. కర్మలు అనుసరించినా ఎప్పుడు బంధితుడు కాదు. అలాంటి వ్యక్తి కర్మలు చేస్తున్నా ఎప్పుడు కూడా వాళ్ళని బంధించదు. కర్మ బంధిస్తాం అంటే ఇప్పుడు మనం చేసే పని బాధలు వస్తాయి కదా. బాధలు వచ్చినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఆ విధంగా కర్మ బంధించబడతారు. వాళ్ళ కర్మలు చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎవరికన్నా ద్రోహం చేశాడనుకో, అదే ద్రోహం ఇతనికి రియాక్షన్ అయ్యింది దానికి అనమాట. అప్పుడు బాధపడతారు. చేసినప్పుడు సంతోషంగా ఉండాలి, లేనప్పుడు బాధపడతారు. కరెక్ట్. 23వ శ్లోకం. గత సగ్నస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాచరతః కర్మ సమగ్రం ప్రవీలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సగ్నస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సంపూర్ణంగా స్థితుడైన మనుషుని సర్వకర్మలు దివ్యత్వం నందే పూర్తిగా లీనమగును. ప్రకృతి ప్రభావం వల్ల 3 గుణాల ప్రభావం వల్ల వాటికి సంబంధించిన పనుల్లో ఉంటారు. ఒకసారి సత్వగుణంలో ఉన్నప్పుడు సత్వగుణంలో ఉన్న వ్యక్తి తమోగుణంలోకి వెళ్తాడు. తమోగుణంలో ఉన్న వ్యక్తి రజోగుణంలోకి వెళ్తాడు. అట్లా రజోగుణంలో వ్యక్తి సత్వగుణంలోకి వెళ్తాడు. ఇప్పుడు మామూలుగా ఇక్కడికి ఎవరన్నా తమోగుణం ఉన్న వ్యక్తి, రజోగుణం ఉన్న వ్యక్తి వచ్చి ఈ భక్తికి సంబంధించి నేర్చుకుంటా ఉన్నాడు అనుకోండి, అతను సత్వగుణంలోకి వెళ్ళిపోతాడు. అట్లా ఈ సత్వగుణంలో ఉంటా భక్తి నేర్చుకుంటా ఉండగా మధ్యలో మాయలోకి ఎప్పుడైనా వెళ్ళారనుకో, ఎక్కడైనా ప్రదర్శన జరుగుతుందో, ఎక్కడ సినిమా, టీవీ ఏదైనా చేస్తున్నారు అక్కడికి వెళ్ళారనుకో, ఆ ప్రభావానికి లోనే మనసు అది లాగితే మనసు వల్ల చంచలమై తమోగుణంలోకి వెళ్ళిపోతాడు. భక్తి మార్గానికి దూరం అయిపోతాం. అనిపించేద్దాం, తర్వాత సంగతి తర్వాత ఉంటాము అని ఆ లోకంకి వెళ్ళిపోతాం మనసు. అది గుర్తుంది ఏమీ లేదు ఇక్కడ. అంతా హరే కృష్ణ, అంతా దుఃఖమే కానీ ఇక్కడ ఏమీ ఉండదు. భక్తి మార్గంలో జీవిస్తాం, సత్వగుణంలో ఉండి. అందువల్ల భక్తులకి ఏంటంటే 3 గుణాలలో కూడా వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు మనం బుక్స్ వితరణ చేస్తాం వెళ్ళినప్పుడు అన్ని కొట్టుల దగ్గర తిరుగుతూ ఉంటాం. మాంసభక్షులు అమ్మే సేవత కూడా వెళ్తాం. అట్లాగే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం. అందరినీ కలుస్తూ ఉంటాం. ఆడ మగ అందరినీ కలుస్తూ ఉంటాం, వ్యాపారస్తులు అందరినీ. అయినా సరే మనం భక్తి మార్గం నుంచి విడిపోము.
వాళ్ళ భక్తి మార్గాన్ని చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తులు అనేది ఎప్పుడు కూడా త్రిగుణాలకి కలత చెందరు, శుద్ధ సత్వగుణంతోనే ఉంటారు అన్నమాట. దివ్య గుణాలతోనే ఉంటారు. ఎక్కడ కూడా కలత చెందరు. ఏ విధమైన ఎవరితో జీవించినా, ఎవరితో ఉన్నా, ఎవరితో చేసినా కానీ వాళ్ళకి అంటుకోవి 3 గుణాలు. హరే కృష్ణ. 24 బ్రహ్మ అవిర్బ్రహ్మ గౌణ బ్రహ్మణాహుతం బ్రహ్మైవాతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మావిర్బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవాతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అందు సంపూర్ణంగా నిమగ్నుడైన మనుజులు భగవద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పించబడినది అని రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు తత్పరుడై ఉంటే అందులకు కారణము. ఈ కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు స్వీకరించేది ఆ బ్రహ్మాత్మ భగవంతుడికి అర్పించి స్వీకరిస్తారు. అట్లాగే వాళ్ళు ఏదైనా ఎవరికైనా అర్పించినా భగవంతుడికి అర్పిస్తారు అన్నమాట. భగవంతుడికి అర్పిస్తారు, అట్లాగే భగవంతుడి నుంచి స్వీకరిస్తారు, భగవంతుడికి అర్పించి స్వీకరిస్తారు. అందువల్ల అంతా కృష్ణ చైతన్యంలో అంటే భగవంతుడికి సంబంధించిన స్వీకరించిన అర్పించిన రెండు భగవంతుడికి సంబంధించిన కార్య